మనకు తెలియక చేసిన అమంగళకరమైన పనులు. భార్య తిన్న ఎంగిలి కంచాన్ని ఎప్పుడూ కూడా భర్త చేతికి ఇవ్వరాదు. చిరిగిపోయిన చాపల మీద పడుకోరాదు. చాలామంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళ కాలు దాటి వెళుతూ ఉంటారు. అలా కాలు దాటి వెళ్ళడం మంచిది కాదు. బట్టల్ని, ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురుగునీరు శరీరంపై ఎట్టి పరిస్థితుల్లోనూ పడకూడదు. భోజనం చేసిన తరువాత స్నానం చేయకూడదు. సూర్యాస్తమయం తరువాత తులసి మొక్క నుండి ఒక్క ఆకును కూడా తెంచకూడదు. మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపపై కూర్చోకూడదు. పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులు గొడవ పడకూడదు. డబ్బులు లెక్కించేటప్పుడు బొమ్మ పెట్టి లెక్కించకూడదు. స్నానం చేసిన తరువాత చాలామంది ఉతికిన బట్టలు ఉండి కూడా విడిచిన బట్టల్ని కట్టుకుంటారు. అలా అస్సలు చేయకూడదు. స్త్రీలు పడుకునే ముందు గాజులు, కమ్మలు, తాళిబొట్టు లాంటివి తీసి నిందించరాదు. ప్రతిసారి ఇచ్చిపుచ్చుకునేటప్పుడు కేవలం కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి. ఎడమ చేతిని ఉపయోగించకూడదు. పూజ చేసేటప్పుడు నుదుటున కుంకుమ బొట్టు ధరించకుండా చేయరాదు. చీకటి పడిన తరువాత ఇంట్లో లైట్ వేసిన తరువాత ఇల్లు ఊడవడం మంచిది కాదు. రోలు, రోకలి బండలు, పాత్రలు కడగకుండా అశుభ్రంగా ఉంచుతారని, అలా ఉంచడం వల్ల కూడా నష్టం జరుగుతుందని పండితులు చెబుతున్నారు. చీకటిలో భోజనం చేయకూడదు. ఇల్లు ఊడ్చిన చీపురును నిలబెట్టకూడదు. సాయంత్రం సమయంలో ఎప్పుడూ పొరపాటున కూడా నిద్రపోకూడదు. భార్యాభర్తలు సాయంత్రం సమయంలో సంసారం చేయకూడదు. మహిళలు మంగళసూత్రాలకు దేవుడు బొమ్మలు, సేఫ్టీ పిన్నులు తగిలించకూడదు. పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచకూడదు. పగిలిన అద్దాన్ని కూడా ఇంటిలో ఉంచకూడదు. భోజనం మధ్యలో లేచి వెళ్ళరాదు. తల వెంట్రుకలు, గోర్లు ఇంటిలో వేయరాదు. పెరుగును, ఉప్పును అప్పు ఇయ్యరాదు. వేడివేడి అన్నంలోకి పెరుగు వేసుకోరాదు. తిన్న తరువాత ఒళ్ళును విరవరాదు. పాచిముఖంతో అద్దం చూసుకొనరాదు. వికలాంగులను వేళాకోళం చేయరాదు. గడపపై పాదం పెట్టి వెళ్ళరాదు. ఒంటి కాలుపై నిల్చోరాదు. మంగళవారం మరియు శుక్రవారం పుట్టింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్ళరాదు. చేతిగోళ్లను కొరకరాదు. అన్న, తమ్ముడు, తండ్రి, కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోరాదు. ఒట్టి అరిటాకును తేరాదు. సూర్యాస్తమయం వేళలో నిద్రపోరాదు. భోజనం తరువాత చేతిని ఎండపెట్టవద్దు. పెరుగును చేతిలో చిలికి మజ్జిగ చేయరాదు. కాళ్ళు కడిగేటప్పుడు మడమలను తడవకుండా కడగరాదు. కర్పూరాన్ని ఎండాకాలంలో దానం ఇవ్వకూడదు. తిన్న తక్షణమే పడుకోరాదు. పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకొని కాళ్ళు చాపుకొని కూర్చోరాదు. ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు, ముత్తైదువులకు పసుపు, కుంకుమ ఇవ్వకుండా పంపరాదు. గడప యువతల నిలుచొని భిక్షను వేయరాదు. శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందు ఉండాలి. అశుభానికి వెళ్తున్నప్పుడు పురుషులు ముందు ఉండాలి. తులసి కోటను ఎప్పుడూ ఇంటి గోడలకు ఆనించి నిర్మించరాదు. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు. వ్యసన పరులతో, మూర్ఖులతో వాదోపవాదంతో చేయరాదు. ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి. పూజ చేసేటప్పుడు ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తర దశల్లో మాత్రమే చేయాలి. పాలు కారే మొక్కలు ఇంట్లో పెంచరాదు. ఇంటికి ఉత్తర మూలల్లో బరువైన వస్తువులు పెట్టకూడదట. ఇలా చేస్తే ఇంట్లో వారి మధ్య గొడవలు తలెత్తే ప్రమాదం ఉందట.
చూపుడు వేలితో బొట్టు పెట్టుకోరాదు. అలాగే బయటకు వెళ్ళేటప్పుడు మనకు మంచి జరగాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సోమవారం. సోమవారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు అద్దంలో ఒకసారి ముఖాన్ని చూసుకొని వెళ్ళడం ద్వారా వెళ్ళే పనిలో జయం కలుగుతుంది. మంగళవారం. మంగళవారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు నోట్లో బెల్లం వేసుకొని వెళ్ళండి. బుధవారం. బుధవారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ధనియాలు నోట్లో వేసుకొని వెళ్ళండి. గురువారం. గురువారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు జీలకర్ర నోట్లో వేసుకొని నములుతూ వెళ్ళండి. శుక్రవారం. శుక్రవారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు పెరుగు, పంచదార మిశ్రమాన్ని త్రాగి వెళ్ళండి. శనివారం. శనివారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు అల్లం ముక్క, నువ్వులు నోట్లో వేసుకొని నములుతూ వెళ్ళండి. ఇక ఆదివారం. ఆదివారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కిల్లి లేదా తమలపాకును సేవించండి. ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదములు.